హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇది వచ్చేసి గార్డెనింగ్ వీడియో అనమాట. గార్డెన్ టూర్ అనుకోండి, ఏదైనా సరే. మన దగ్గర ఏం మొక్కలు ఉన్నాయి, నేను ఏం పెంచుతున్నాను అనేది మొక్కలు వీడియో అనమాట. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఎలాంటి వీడియోస్ కావాలనేది డైలీ వ్లాగ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి రకరకాల మొక్కలు ఉంటాయి అన్నమాట నా దగ్గర. మ్యాక్సిమం దేవుడికి పెట్టుకోవడానికి మందారాలు అయితే ఎక్కువ పెడుతూ ఉంటాను నేను. కలర్స్ ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి లక్ష్మీ మందారము సంథింగ్ దీన్ని ఏదో అంటారు. మార్నింగ్ ఒక కలర్ ఉంటుందన్నమాట, ఈవినింగ్ ఒక కలర్, అట్లా నైట్ ఒక కలర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. 3 కలర్స్ ఇవి. నేను మా పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో చూసి తీసుకొచ్చాను అనమాట. కలర్స్గా చాలా మారుతూ ఉంటుంది ఇది. మరి నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఒక ఫ్లవర్ అనమాట. ఇవైతే దేవుడికి ఏం కోసి పెట్టను, లక్ష్మీ మందారం అయితే పెడతాను అనమాట. ఇంక ఇది వచ్చేసి మధ్యాహ్నానికి కలర్ మారింది, చూసారు కదా. దీనికి చిన్న చిన్న మొగ్గలు కూడా ఉన్నాయన్నమాట. ఇది కూడా సీజన్ బట్టి పోస్తుంది అనుకుంటండి. ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా, బేబీ పింక్ కలర్ లో ఉంది. తర్వాత డార్క్ పింక్ వస్తుంది అనమాట. కలర్ అయితే చాలా బాగుంది. సాయంత్రం చూసారు కదా, 6 అవుతుంది అనమాట. అప్పుడు ఈ కలర్ అనమాట ఇది ఉన్నది. అంటే మీకు చూద్దాం అని చెప్పేసి టైం నోట్ చేసుకొని నేను వీడియో అయితే తీసాను అనమాట. ఈ కలర్లో వచ్చింది చూసారు కదా. ఇందాక చూసిన వీడియోకి దీనికి కొంచెం కలర్ షేడ్ అనేది ఉందన్నమాట. కొన్ని మొక్కలు పెట్టాను, కానీ కొన్ని మా బూస్టీ గారు తీసేసాడు అనమాట. స్టార్టింగ్ లో అయితే ఇట్లా ఉంటుంది, మెటల్ సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ పెట్టాను అనమాట. అందులో తులసి మొక్కలు పడ్డాయి, గింజలు పడి తులసి చెట్లు అయితే వచ్చాయి. బయట సైడ్ అయితే ఇట్లా ఉంటాయి అనమాట. ఇవి కుండీలు మా ఫ్రెండ్ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఇచ్చేసారు ఇంకా నాకు. నేను వాటిల్లో ఇట్లా మొక్కలు అయితే పెట్టాను అనమాట. బయట సైడ్ ఉన్నాయి 2 కుండీలు, సిమెంట్ కుండీలు నేను తీసుకున్నాయి. మిగతా వాటర్ ఉన్నాయి కదా, అవన్నీ మా ఫ్రెండ్ అయితే ఇచ్చారనమాట. లక్ష్మీ దేవి ఇట్లా కుండీ ఒకటి పోయిందనమాట, అది తీసుకొచ్చి మార్చాలి. ఇంకా ప్లస్ ఒకటి అటు సైడ్ ఇటు సైడ్ కలబంద చెట్లు అయితే ఉంటాయి నాకు. ఇవి మా అమ్మ దగ్గర నుండి తెచ్చుకున్నాను. ఇంకా సన్నజాజి, వీరజాజి, ఇట్లా మల్లెపూలలో కూడా కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ మందారాలు, పొట్టి మందారాలు అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట. నర్సరీలో తీసుకున్నాను. పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. అంటే మనం అరిచేతి అంత ఉంటాయి అన్నమాట ఎల్లో కలర్ మందారాలు. అవి ఒక కలర్ తీసుకున్నాను. ఇంకా స్టార్టింగ్ లో ఇట్లా స్టోన్స్ ఇట్లా కలర్స్ రాళ్ళు అయితే వేసి పెట్టాను అనమాట. కొన్ని మా బూస్టీ కూడా తీసి ఆడేసేసాడు, ఎక్కడున్నాయో కూడా మనకు తెలియదు. ఇవి అయితే నాటు గులాబీలు, వైట్ కలర్, మంచి సెంటు వాసన టైప్ లో వస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ మందారాలను మొన్న తీసుకొచ్చారనమాట మా కార్తిక్ గడును మా విద్యగాడు వెళ్ళి నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చారు. కొన్ని నేనైతే వెళ్ళి తీసుకొచ్చాను. ఇక్కడ మా మామిడి చెట్టు అంత పైకి చూసారు కదా, వైట్ కలర్ పాల మందారాలు సంథింగ్ ఏ అంటారు వీటిని. ఇవి అయితే ఇలా పూసాయి అనమాట. నేను స్టార్టింగ్ లో ఉన్న ఏవి కూడా కొయ్యను అనమాట, అందం కోసం అని చెప్పేసి అట్లా వదిలేస్తాను. బ్యాక్ సైడ్ ఉన్న ఇవి ఉన్నాయి కదా మందారపు చెట్లు, అవి అయితే వెనక సైడ్ అద్దుకున్న వాళ్ళు కొన్ని కోసుకుంటారు. ఇంకా వాళ్ళు కోసుకోగా మిగిలితే నేను తెచ్చుకుని దేవుడికి పూజ అయితే చేసుకుంటాను అనమాట. మెయిన్ ఏంటంటే పూజ కోసం, ప్లస్ మా బూస్టీ గడు గోడ ఎక్కుతున్నాడు, మళ్ళీ వాళ్ళని ఏమన్నా ఇచ్చేస్తాడు, భయపడతారని చెప్పేసి చుట్టూతా మొక్కలు అయితే పెట్టాను అక్కడ. ఇంకా కొన్ని వంగ మొక్కలు కూడా పెట్టాను అనమాట. జస్ట్ ఏం లేదండి, ఊరికే ఇట్లా ఇడిచిపెట్టినా కూడా నా చేత్తో బతుకుతాయి అనమాట. ఇంకా ఇదైతే గుత్తి వంకాయ చెట్టు. బారు వంకాయలు అయితే చెట్టు ఉంది, కానీ దాని కాయలు కాసాయి. నేను కోసేసి కూర కూడా వండేసాను అనమాట. ఇంక ఇక్కడ శంకు పూలు అయితే ఉన్నాయి. చిన్న కుండీళ్ళు అయితే పెట్టి నేను బతికిస్తాను అనమాట. ఎందుకంటే మేము ఈ ఇల్లు ఖాళీ చేసినా కూడా మాకు తీసుకెళ్ళడానికి వీలుగా ఉండాలి కదా. ఇక్కడ వచ్చేసి గోరింటాకు చెట్టు అనమాట. మా హనీకి స్కూల్లో ఇచ్చారంట, అది తీసుకొచ్చి నాకైతే ఇచ్చాడు. ఇంకా నేను పెడితే ఇంత పెద్ద చెట్టు అయింది. అది ఇంట్లో ఉండొచ్చో లేదో నాకైతే తెలియదు. నేనైతే ఇంట్లోనే కుండీల్లో పెట్టేసేసాను అనమాట. గోరింటాకు చెట్టు బాగా పండుతుంది అదైతే. ఇంక ఇక్కడ కనకంబరాలు చూసారు కదండి, ఇవి సౌందర్య కనకంబరాలు అంటారు, ఏ కనకంబరాలు అంటారో నాకైతే తెలియదు. కానీ ఇంకా వాటిలోనే ఆల్మోస్ట్ ఒక్క కుండీలోనే మల్లె చెట్టు ఉంటుంది, కనకంబరాలు ఉంటాయి, ఇంకా వేరేగా అన్ని మొక్కలు ఏం దొరుకుతాయి కొన్ని అవన్నీ పెడుతూ ఉంటాను అనమాట. మొన్న మొత్తం ఆకులు మొత్తం దూసేసాను. మొగ్గలు అయితే మంచిగా వచ్చాయి మల్లె చెట్లు. ఇప్పుడే అవి వస్తున్నాయి అనమాట, మొగ్గలు చిన్నగా వస్తున్నాయి. చూసారు కదా, ఇవి ఎల్లో కలర్ పూలు ఇట్లా అయితే పూసాయి అనమాట. ఇంక ఇవి మల్లె మొగ్గలు మీకు రీల్ పెట్టాను కదండి నిన్న, షార్ట్ పెట్టాను కదా, దాని తాలూకాయ అనమాట. ఇవి పువ్వులు పోస్తున్నాయి. ఇవి చాలా రకాలు ఉన్నాయండి మల్లె చెట్లు కూడాను.
చిన్న మల్లెపూలు ఉన్నాయి, పెద్ద మల్లెపూలు ఉన్నాయి, బారు మల్లెపూలు అట్లాగా రౌండ్ గుండు మల్లె అంటారు కదా పెద్దది, గులాబీ అంత మల్లెపూ కూడా ఉందన్నమాట. దానికి ఇంకా మొగ్గలు రాలేదు, అది లేటుగా వస్తుంది ఎందుకో. ఇంకా కరివేపాకు చెట్టు అయితే నేను బ్యాక్ సైడ్ ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇది ఇంకా పెద్ద చెట్టు అయిందనమాట. మేము వచ్చి 7 ఇయర్స్ అట్లా అవుతుంది ఇంట్లోకి అద్దెకి. ఇంకా వచ్చిన దగ్గర నుండి నేను కొన్ని మా ఇంటి దగ్గర అమ్మ దగ్గర ఉన్నాయి తెచ్చుకున్నాను అనమాట, మట్టి కుండీలు. అవైతే వాటిలో కొన్ని మొక్కలు అయితే వేసాను. అప్పుడున్న మల్లె చెట్లు ఉన్నాయి, కొన్ని కనకాంబరాలు అయితే రీసెంట్ గానే పెట్టాను అనమాట. కొన్ని గులాబీ చెట్లు అయితే ఉన్నాయి, పాల గులాబీ అంటారు కదా, కొన్ని రకరకాల గులాబీలు అయితే పెట్టాను. అవైతే ఇప్పుడేమో ప్రస్తుతానికి ఫ్లవరింగ్ అయితే రాలేదు. ఎల్లో కలర్ ఒకటి, వైట్ ఒకటి, పింక్ ఒకటి, ఆరెంజ్ ఒకటి ఇట్లా పెట్టాను అనమాట. ఎక్కువగా నాటు గులాబీ చెట్లు అయితే పెంచుకుంటాను నేను. అవి ఎప్పుడు పూస్తా ఉంటాయి అని చెప్పేసి. వేరే అంటే అవి కొంచెం మాకు కష్టం అవుతుంది అనమాట మెయింటైన్ చేయడం. అందుకని చెప్పేసి మా బూస్టి గడికి గుచ్చుకుంటున్నాయి ముందు, అందుకని చెప్పేసి ముళ్ళు ఎక్కువ ఉన్న చెట్లు అయితే తీసుకురావట్లేదు. ఇక్కడైతే గోడ సైడ్ వెళ్ళింది కదండి ఈ మండ అయితే, కొంచెం పక్కన ఆవిడ వాళ్ళ ఇంటి సైడ్ వెళ్తే ఇరిచేస్తారనమాట, ఇరిచేసి పెట్టేశారు. కొన్ని మండలు అయితే గోడ మీదకి వెళ్ళొద్దని చెప్పారు, కానీ ఇవేంటంటే కొంచెం పెద్ద అయ్యే కొద్దికి గోడ మీదకి అట్లా వెళ్తాయి అనమాట. మాక్సిమం నేను తీసుకొచ్చి ఇటు సైడే పెడుతున్నాను, కానీ అవి పెరుగుతూ అట్లా వెళ్తున్నాయి. మళ్ళీ నేను పక్కకు ఉంచితే ఇరిగిపోతానని చెప్పేసి కుండీలు ముందుకు జరిపి పెట్టాను అనమాట. బారే ఉంటాయండి చుట్టూతా కూడాను, ఇంటి చుట్టూతా మొక్కలు ఉంటాయి. కనకాంబరాలు ఇప్పుడు సీజన్ అనుకుంటా బాగా వస్తున్నాయి. ఇప్పుడు కోసానంటే మళ్ళీ 2 డేస్కి వచ్చేస్తున్నాయి అనమాట. అంటే ఆ పువ్వులు పూసేది ఇష్టం అది ఉంది కదండి, అది ఉన్నంత వరకు కూడాను దానికి పువ్వులు వస్తాయి. మళ్ళీ అవి కట్ చేసేసుకొని మనం వాటికే మొక్కలు తాలూకా ఉంటాయి కదా, ఈ వేళ్ళ దగ్గర వేసేసి వాటర్ పోసామంటే ఎరువు టైప్లో ఉంటుంది అనమాట. నేను ఆకులు కానీ వాటి పువ్వులు కానీ ఏవి వేస్ట్ చేయను. దేవుడికి పెట్టిన పువ్వులు కూడా వీటికే వేసేస్తాను, లేదంటే ఎండబెట్టేసి పొడి చేసేసి మొక్కలకి వాటర్లో కలిపి వేసేస్తాను. ప్లస్ ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి మొక్కలకి తెగులు రాకుండా ఏం చేస్తానంటే ఒక టాబ్లెట్ ఒక బకెట్ 2 బకెట్ నీళ్ళలో ఇట్లా మొత్తం మెత్తగా చేసేసి కలిపేసేసి మొక్కలకి స్ప్రే చేస్తూ ఉంటాను అనమాట, పురుగు ఏదన్నా ఉంటే వస్తుందని చెప్పేసి. అట్లాగే మొక్కలకు కూడా బలం అని చెప్పేసి పక్కన ఆంటీ చెప్పారనమాట. మా ఇంటి పక్కన ఆంటీ పూలు మొక్కలు బాగా పెంచుతారు, ఆవిడని అడుగుతూ ఉంటాను నేను, నాకు తెలియకపోతే ఏమైనా. ఇది మందారాలకు కూడా వైట్ కలర్ తెగులు వస్తుంది కదా, అది వచ్చినప్పుడు ఆంటీ చెప్పారనమాట, ఇవి వేపాకులు పేస్ట్ చేసేసి మొక్కలకి జల్లండి తగ్గిపోతుంది అని చెప్పేసి. ఎరువుల కొట్టులో మందు తీసుకొస్తే ఏంటంటే ఆ వేడికి చచ్చిపోతాయి మొక్కలు. అట్లా కాకుండా మనకి న్యాచురల్గా దొరికే వేపాకు ఉంటుంది కదా, అది పొడి చేసేసి మొక్కలకి స్ప్రే చేస్తే ఏంటంటే రాకోకుండా ఉంటుంది అనమాట. అట్లాగే చాక్ పీసుల పొడి కూడా చేసేసి ఒక బకెట్ వాటర్లో ఒక చిన్న చాక్ పీస్ ముక్క వాటర్లో నానిపోతే అది పొడి అయిపోతుంది. ఆ నీళ్ళు కాస్త పోస్తూ ఉంటే వాటికి కూడా కాల్షియం అట్లా వస్తుందని చెప్పారనమాట. నేను చేశాను కొన్ని. ఇంకేంటంటే నేను ఇంట్లో కూరగాయల నీళ్ళు కానీ, కందిపప్పు నీళ్ళు, మినపప్పు నీళ్ళు కడిగినవి ఉంటాయి కదండి, రైస్ వాటర్ మొత్తం కూడా ఈ రోజు కడిగినవి రేపటికి పోస్తూ ఉంటాను అనమాట. అందులో కొంచెం ఎప్పుడైతే ఇదివరకు ఇట్లా మొక్కలకి పోసేదాన్ని, ఆంటీ చెప్పి ఆ రోజు కాకుండా కొంచెం నిల్వ ఉంచి పోస్తే మొక్కలు బాగా పూలు పూస్తాయి, పెరుగుతాయని ఆంటీ చెప్పారనమాట. అట్లాగే బనానాస్ ఉంటాయి కదా పాడైపోయినాయి, అవి కొంచెం 2-3 రోజులు ఒక బాటిల్లో ఒక బకెట్లో వాటర్ పోసి ఆ బనానా తొక్కలు ఉంటాయి కదా అవన్నీ కూడా వాటిలో ఉంచేసి ఉంటే, వాటిలో బనానాలో ఉన్నాయి ఏంటంటే అరటిపండులో ఉన్నాయి, ఏమైనా ఉంటే వాటర్లోకి వస్తాయన్నమాట. అవి మొక్కలకి పోసుకున్నా కూడా మొక్కలు బాగా బలంగా ఉంటాయి. లేదు అనుకుంటే అరటిపండు తొక్కలు ఉంటాయి కదా, అవి ఎండలో ఎండబెట్టేసి పొడి చేసేసి ఒక నెలకు ఒక స్పూన్ మొక్కకి ఇస్తే అది కూడా చాలా మంచిదంట, మొక్కకి బలం అని చెప్పేసి చెప్పారనమాట ఆంటీ. ఎక్కువ ఏం చెప్పారంటే కూరగాయల నీళ్ళు, కోడిగుడ్లు కూడా అప్పుడప్పుడు, ఇప్పుడు మనం తెచ్చుకున్నాయి కొన్ని కోడిగుడ్లు పాడైపోయి ఉంటాయి కదా, అవి కూడా మొక్కలకి మొదట్లో ఇట్లా ఖాళీ చేసేసి కోడిగుడ్ని అట్లా పగలగొట్టేసేసి మళ్ళీ మట్టి దాని మీద వేసేస్తే మొక్కలకి చాలా బలం అని చెప్పారనమాట. నేను ఎగ్స్ ఎప్పుడైనా అట్లా అయిపోతే వేస్తూ ఉంటాను, కానీ మొక్కలకి మాత్రం పువ్వులు బాగా వస్తాయండి. చూసారు కదా, అంటే నేను దగ్గర నుండి తీయట్లేదు, పక్కన వాళ్ళు పని చేసుకుంటున్నారు అనమాట, వెనక సైడ్ అద్దెకున్న వాళ్ళు. మళ్ళీ వాళ్ళు వీడియోలో పడతారు ఎందుకు వచ్చిందని చెప్పేసి నేనైతే జస్ట్ నా ఇంటి వరకు నేను పెట్టిన మొక్కల వరకు కొంచెం ఎవరికి ఇబ్బంది లేకుండా వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇవే మందారాలు చాలా పెద్దగా వస్తాయి అనమాట. వైట్ కలర్ ఒకటి ఉందండి, చాలా కలర్స్ అయితే ఉన్నాయి. పువ్వులు పూసినప్పుడు ఏంటంటే నా డైలీ వ్లాగ్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే యాడ్ చేస్తాను. ఇంకా ఇక్కడ మల్లె పువ్వులు ఇంకా చాలా వరకు చాలా ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా వైట్ కలర్ వచ్చేసి, ఇంకా ఇది మల్లె పువ్వులు ఏదో
మల్లెపూలు అంట నాకు తెలీదు. ఈ గుత్తంగా వచ్చాయన్నమాట పువ్వులు. వాటిని మా విద్యగాడు అన్నాడనమాట. మల్లెపూలు అంటారక్క వీటిల్ని అని చెప్పేసి. మనకి అవి నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఫస్ట్ టైం. ఇంక ఇక్కడ వచ్చేసి మందారాలు చూసారు కదండి. వైట్ మధ్యలో మెరూన్ ఉందన్నమాట. ప్యూర్ వైట్ కూడా ఉంది మన దగ్గర. చాలా కలర్స్ అయితే మందారాలు ఎక్కువ ఉంటాయి నా దగ్గర. అలాగే సౌందర్య కనకాంబరాలు ఇదొక రకం అన్నమాట. ఇంకా మొన్న నాటు మొక్కలైతే తీసుకున్నాను. అవి చిన్నగా ఉన్నాయన్నమాట. అవి ముందు సైడ్ వీడియోలో చూపించాను కదా, అక్కడ చిన్న కుండీలు అయితే పెట్టాను. బాగున్నాయి అనమాట. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ముద్ద మందారం అనమాట. ఇంక ఇది పూలు పూయలేదు కదా, ఇందుట్లో బేబీ పింక్ పాల గులాబీ అనమాట. ఇది కూడా మల్లె చెట్టే. ఇంక ఇది గులాబీ చెట్టు. ఇంకా ఈ చెట్టుని ఏదో అంటారు, నాకు తెలీదు. సెంటు మల్లె సంథింగ్ ఏదో అంటారు. చాలా బాగుంటుంది అనమాట. శ్రీనివాస్ గారికి ఇష్టం అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టాను. అదేంటి మగాళ్ళకి కూడా ఇష్టం అనుకుంటే, ఇది ఈ పర్టికులర్ గా ఈ చెట్టు పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇష్టం శ్రీనివాస్ గారికి. కానీ ఈసారి ఇది పూస్తే కనుక నేను ఖచ్చితంగా చూపిస్తాను. బాగుంటుంది అనమాట. గులాబీ టైప్ లో ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది అది విచ్చుకున్నప్పుడు. ఇంక ఇక్కడ చెప్పాను కదండి, ఇది గులాబీ టైప్ లోనే పూస్తుంది అనమాట. ఈ బేబీ పింక్ కుండీలో ఉన్నది. ఇది నా గార్డెన్ టూర్ అండి. నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే డైలీ వ్లాగ్స్ అనేది వారానికి 3 అయితే పెడతానండి. ఎందుకంటే డైలీ నేను చేసుకునే పనులే కాబట్టి డైలీ మళ్ళా పెడితే మీకు బోర్ కొడుతుందేమో. అందుకని చెప్పేసి నేను వారానికి 3 వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. ఎట్లా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమంది బోరింగ్ వీడియోస్ అంటున్నారు కదా, అందుకనే నాకు వీడియో పెట్టాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదని ఎక్కిరిస్తూ ఉంటున్నారనమాట. అందుకే నాకు కొంచెం ఇబ్బందిగా ఉండి నేను వీడియోలేమి అప్లోడ్ చేయట్లేదు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.